గాంధీ బ్రతికున్న బోఫోర్స్ గన్ అని ప్రశంసలు అందుకున్న విజయరామరాజు ఇంతటి దేశభక్తుడి మీద దేశద్రోహం కేసు వాదించడం నా దురదృష్టం. అయినా యువర్ ఆనర్, ఇది పచ్చి నిజం. ఇతను దేశద్రోహి అని ధృవీకరించే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. అవి చనిపోయిందని చెబుతున్న ఇతని భార్య, సమాధైపోయారనుకుంటున్న ఇతని పిల్లల ఫోటోలు. చనిపోయిన వాళ్ళు ఫోటోల్లో బతుకుంటే సమస్య కాదు, కానీ భూమి మీద బతుకుంటేనే పెద్ద సమస్య. థ్యాంక్ యూ. ఈ కవర్స్లో ఉన్నవి తీసి చూస్తే మీరు నమ్మలేని నిజాలు బయటకు వస్తాయి సార్. మీరు చూస్తున్నవి స్వయానా విజయరామరాజు భార్యా పిల్లల పాస్పోర్ట్స్, వీసా, లాహోర్లో ఉంటున్నట్టు రేషన్ కార్డ్, పాకిస్తాన్ పౌరసత్వం పొందిన పేపర్స్. లాహోర్లోని ఆసిఫ్ కాలనీ మసీద్ పక్కన ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు, దాని ప్లాట్ నెంబర్, హౌస్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ మీ ముందు ఉన్నాయి యువర్ ఆనర్. అంటే టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారని చెబుతున్న ఇతని ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారు. ఎస్ యువర్ ఆనర్. మామూలుగా కథ యువర్ ఆనర్. కారు, బంగళా, కరెన్సీ కట్టలతో కాస్ట్లీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్నారు. ఇతని భార్య పాకిస్తాన్లో స్కూల్ టీచర్, ఇతని పెద్ద కొడుకు అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులో స్టూడెంట్. గఫార్ ఖాన్ ఇతను పట్టుకున్నాడో పారిపోమన్నాడో వీళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా చెప్తారు. అసలు గఫార్ ఖాన్ అరెస్ట్కి కారణం ఆర్కే భూషణ్ గారు. బాధ్యత గల అధికారంలో ఉన్న ఆయన నోట వినండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, పారిపోతున్న గఫార్ ఖాన్ని కాళ్ళ మీద షూట్ చేయమని నేను ఆర్డర్ చేసినా కాదని గఫార్ ఖాన్ని వదిలేయబోయాడు. ఇతను ఇస్లామాబాద్కు ఫోన్ చేస్తుండగా చూసిన నా సబార్డినేట్ శరత్ని షూట్ చేశాడు. గఫార్ ఖాన్ని రిలీజ్ చేయించడానికి వస్తున్న ఆత్మాహుతి దళాన్ని అటాక్ చేయడానికి మేము వెళితే వాళ్ల తరపున విజయరామరాజు మాపై అటాక్ చేసి సాటి ఆఫీసర్ సుబ్బారావుని, ఫోర్స్ ని చంపేశారు యువర్ ఆనర్. నిజమైన దేశద్రోహులు, నమ్మక ద్రోహులు మీర్రా. మాతృదేశపు మానాన్ని పొరుగు దేశపు మంచాల మీద కమ్ముకునే నపుంసకులరా మీరు. ఈ గుండె ఆగే వరకు దేశ రక్షణ కోసం మండే కాగడారా ఈ విజయరామరాజు, ఈ విజయరామరాజు. దట్ ఈస్ విజయరామరాజ్. డబ్బుకి అమ్ముడిపోతేను, చావుకి భయపడిపోతేను వాడు విజయరామరాజ్ ఎందుకు అవుతాడ్రా? నన్ను రేపు పాకిస్తాన్లో, భారతదేశంలో ఏం చూశావంటే విజయరామరాజ్ అనే దేశభక్తుని చూశాను అని ఇజ్జత్తుగా చెప్పుకుంటాను ఇన్షాల్లా. భయ్యా, పాకిస్తానీ భయ్యా, ఒక్కసారి రైలాపి మమ్మల్ని అందరినీ కిందకి దించవయ్యా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హాస్పిటల్ ప్రెగ్నెంట్. భయ్యా హమ్కు भी थोड़ा थोड़ा ఉర్దూ వచ్చు భయ్యా. మేము ఇండియాలో ఉంటూ చిల్లర దొంగతనాలు చేసుకునే చిన్న సైజు తీవ్రవాదులమే భయ్యా. భయ్యా, మీరు అంటే చేతుకుని కాశీదారం తీసి మెల్ల దరకతా తీసుకుని మీతో కలిసిపోతాం భయ్యా. పాకిస్తాన్ లో హిందువులు జేబులు కట్టుకొని బతికేస్తాం భయ్యా. అల్లా మీద ఒట్టు భయ్యా. ఎక్కడో చదివినట్టు గుర్తు, హిందూ ముస్లిం భాయి భాయి కదా భయ్యా. హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదురా, ముస్లిం ముస్లిం బాయ్ బాయ్. అందరూ అల్లా బిడ్డలే బతకాలి భయ్యా. మేమందరం అల్లా బిడ్డలమే. సిగ్గు లేదంటా మీలాంటి వెధవలు ఉండబట్టే హిందూస్ లో ఎవరికి మన మతం అంటే గౌరవం లేకుండా పోయింది. చచ్చిన బతికిన మనిషిగా చావాలరా. ఈ ముక్క నీ ముక్కు మీద వాడు కన్నపెట్టినప్పుడు చెప్పు, కపాలం బయటపడేదాకా కాలుస్తాడు. చిత్రం దపిచ్చ. ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గొడవ చేయకండి. ప్లీజ్ ఆగండి. సైలెన్స్.
దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మీరు కర్ర ఎత్తినా కాల్ చేసినా గవర్నర్ గారు బయటకు వచ్చేంత వరకు మేము ఈ కాంపౌండ్ వదిలి వెళ్ళాం. గవర్నర్ గారికి వినతి పత్రాలు సమర్పిస్తున్నారా? వినతి పత్రాలు విన్నపాలు సమర్పించుకోవడానికి ఇది సముద్ర పెట్రోల్ రేటు కాదు, ప్రాణాల సమస్య. నో రిక్వెస్ట్, ఓన్లీ డిమాండ్. గవర్నర్ గారు, మీ ప్రాబ్లం గురించి మీటింగ్ జరుగుతుంది. అవతల రైలు గొడ్లు ఎత్తుకెళ్ళినట్టు రైళ్లు ఎత్తుకుపోతుంటే లోపల కూర్చుని మీ మీటింగ్లు మంతనాలు ఏంటంటే తక్షణమే బందీల్ని. గఫార్ వదిలేదాకా మీ వాళ్ళని వదలమని కండిషన్ పెట్టారు. గఫార్లను తీవ్రవాదం వదలటం ఎంతవరకు న్యాయం అంటారు? మధ్యలో మీరు గొడవలు పెట్టకండి. మాకే గఫార్ గారు అన్నయ్య గారు తెలియదు. అసలు మాకు ఇండియా పాకిస్తాన్ పట్టింపులు లేవు, హిందూ ముస్లిం పట్టుదల అంతకంటే లేవు. మా ఫీలింగ్ అలా మా వాళ్ళ కోసం అంతే. ఓ రోజు ఆలస్యం అయితే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టి ఆత్మహత్య చేసుకుంటాం. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు. హలో హాజీ, హలో, ఇస్ ఇట్ వెరీ గుడ్? ఓకే, ठीक है. हाथ मिला दो मुनीर भाई, गले मिलो. చిత్రం ద పిక్చర్. చిత్రం ది పిక్చర్ కాదురా, దేశద్రోహం, వెన్నుపోటురా. గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం గందరగోళంగా ఉందిట. ఆత్మాహుతి చేసుకుంటామన్న లెవెల్లో గొడవ చేస్తున్నారట. ఇవాళ రేపో గఫార్ ఖాన్ రిలీజ్ ఖాయం. మనం ఇండియా బార్డర్ దాటడం ఖాయం. ఈసారి రంజాన్ లాహోర్లో జరుపుకుందాం. మునీర్ భాయ్, ఎక్కువసేపు ట్రైన్లో ఉంటే మనకి సేఫ్టీ కాదు. వచ్చే ఫారెస్ట్లోకి మన వాళ్ళందరినీ రమ్మందాం. ఆ ఫారెస్ట్లో వీళ్ళందరినీ దించి ఫారెస్ట్లో ఉన్న మన పురాణా పూల్ ప్యాలెస్కి తీసుకెళ్దాం. ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి. అమాయకుల ప్రాణాలతో చెలగాటాలనే ప్రభుత్వం, అమాయకుల ప్రాణాలతో చెలగాటాలనే ప్రభుత్వం. చూడండి, నిన్నేమో ఇద్దరు సెక్యూరిటీలను చంపేశారు, ఇవాళ ముగ్గురు అమాయకులను చంపేశారు. ఏంటి సార్ మీ పాలసీలు? పట్టుకున్నట్టుగా కాల్చి పారేయాలి కానీ 100 మర్డర్లు చేశాడు తెచ్చుకోవడం, అది జైల్లో మసీదులు కట్టించి బిర్యానీ ప్యాకెట్ సప్లై చేస్తారా? అదే అడవులో మన వాళ్ళు ఉగ్రవాదుల్ని ఎంతమంది మరి చంపేస్తారా? ఏంటి సార్ మీ పాలసీలో? సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కూతుర్ని ఎత్తుకెళ్తే దేశం మొత్తం కొట్టుకుపోయినంత గందరగోళం చేసి సాయంకాలానికల్లా ఉగ్రవాదులను వదిలిపెట్టి తన కూతురుని తెచ్చుకున్నాడయా. మీరు ఆడ కాళ్ళే పట్టుకుంటారో డబ్బులు ఇస్తారో అసలు ఆయన వదిలేస్తారో మాకు అనవసరం. మాకు కావాల్సింది మా వాళ్ళ క్షేమం. ఏమంటారు? అంతే. సోదరు సోదరి మండలారా, మీరంతా ప్రశాంతంగా ఉండండి. గఫార్ ఖాన్ వదిలిపెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. నిప్పులు కురవాల్సిన నీ కళ్ళల్లో మా విడుదల చూసి నిప్పులు పోసుకుంటున్నావా విజయరామరాజ్? ఐ పిటీ యు విజయరామరాజ్. స్వతంత్రం రాకముందు ఎంతో మంది దేశభక్తులు ఉరికంబం ఎక్కారు, కానీ అది వచ్చాక మాత్రం నిన్ను
ఒక దేశభక్తుడిని ఉరి తీస్తోంది నీ సర్కార్. జెండా కర్ర విరగొట్టుకొని జెండా ఎగరేద్దామనుకుంటోంది నీ దేశం. ప్రియమైన నీ దేశం వదిలి మనసుతో పిలుస్తున్నా నాతో రా. కలిసి పాకిస్తాన్ పోదాం. నువ్వు మా మనిషివే అంటాం, మేజర్ని చేస్తాం, మిత్తలు రాసిస్తాం. వస్తావా? మరణిస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. వచ్చే జన్మలోనైనా దేశద్రోహిగా పుట్టి బతికిపో. ఓకే, బాయ్. జైలర్ గారు, దేశద్రోహిగా బ్రతకడం కంటే దేశభక్తుడిగా చావడానికి ఇష్టపడిన వాణ్ణి. నాకు క్షమాభిక్షొద్దు, శిక్ష సడలింపు వద్దు. బట్ ఒక్క కోరిక తీరుస్తారా? ఆఖరి కోరిక. ఒక్కరోజు నన్ను వదిలిపెట్టండి సార్. ఈ పాకిస్తాన్ పోరంబోకు విధవల్ని లైఫ్లో విడుదల కాకుండా చేస్తాను. ఒక్కసారి నన్ను వదిలిపెట్టండి సార్. హైజాక్ అయిన మన వాళ్ళని కాపాడుకుని కావాలంటే నాకు అడ్వాన్స్గా ఉరి శిక్ష విధించమని కోరుకుంటాను. ఓకే ఓకే, నేను కూడా పాకిస్తాన్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఓటర్గా పుట్టిన పాపానికి ఒక్క కీపుని పెట్టుకున్నా ఇల్లీగల్ అని కేసు అవుతుంది. అదే మన దేశంలో అయితే 10 మందిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకచ్చు. వెళ్ళరా, 10 మంది పెళ్ళాల కోసం నువ్వు పాకిస్తాన్ వెళ్ళి నీ పెళ్ళాన్ని 10 మంది మగాళ్ళ కోసం మరో దేశం పంపించరా? కుత్తే బుద్ధిలేని చెమట, నాశనం అయిపోతావురా, పురుగులు పడిపోతావు. ఠైరో వాసిం భాయ్, వాగని కాసేపు ఆయాసపడుతున్నాడుగా, బయట బయట. తెల్లవారులు బుర్ర కథ చెప్పి జనాన్ని మెప్పించే మాది ఆయాసం కాదు, ఆవేశం. బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి ఎవరో ఒక వీరుడు వస్తాడని ధైర్యం చెప్పే ఉత్తరా మాది. నీకంత బ్లడ్ బాయిల్ అవుతుంటే ఎవడొచ్చి మాది పీకుతాడో, ఎవడొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో గొంతు చించుకొని కథ రక్తి గట్టించు. కట్టిస్తాను రా. రావణాసుడు సీతను ఎత్తుకుపోతుంటే రాముడు వస్తాడని ఓదారుస్తూ పాడిన గొంతుకుతోనే రావణాసుడు తన తెగుతుందని కూడా పాడి. బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు ఏకరువు పెడుతూనే అల్లూరు సీతారామరాజు సింహగర్జన వినిపించారు. ఆ పాత కథలు పక్కన పెట్టి ఇవాళ నేటి కథ చెప్తాను, రేపటి నీ గతి చెప్తాను. ఒకే చెట్టుకి పండు పుచ్చు ఉన్నట్లు చెడ్డవాడిని కన్నా గర్భసంచిలోంచే చరిత్రను సృష్టించేవాడు పుడతాడన్న నమ్మకంతో మమ్మల్ని రక్షించడానికి వస్తున్న వీరుణ్ణి మన్నిస్తా, అతని విజయగాథ వివరిస్తా. పట 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 పళ్ళు కొరుకుతూ పట్టు తరగతి వేగ ఫళ 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 ఉరుములు మెరుపులు ఉప్పెనలైపోగా కాటుక కొండల కటిక చీకటిని పిండి పిండి చేసే రక్కాసుల తలలో కుక్క దెబ్బకు టక్కుల బగలేసే చూపు చూపులో చండ్ర నిప్పులను గుప్పే మనగాడు తగిట తగ తరిగిట తరిగిట మనగాడ్ ఊపిరిలో ఉర్ముల్. ఎవడు వాడు? ఎవడా? అతడే బెబ్బులి, పిడుగులు దాచిన పిడికిలి, పరశురాముడై కదిలెడి 6 అడుగుల గొడ్డలి, దుశ్శాసనుల రొమ్మును చిల్చే కలియుగ భీముడు, అడుగు అడుగులో వీర విహారం చేసే రామరాజు, అతడే విజయ రామరాజు. खामोश, क्या बकता है? डरपोक है तुमसे।
గురించి ఆలోచించండి. వాళ్ళ పిల్లలు ఎవరైనా తప్పిపోయారో చూడండి ప్లీజ్. కమాన్, వాళ్ళని ఇళ్ళకు పంపించే ఏర్పాట్లు చేయండి. ఆగండి, వాళ్ళనేమనకండి. నాకేం పర్వాలేదు, మీరంతా ఇళ్ళకెళ్ళండి. గాలి మొత్తం ముస్లింలు ఒక్కరే పీల్చాలి. ఈ నేల ముస్లింలు కాలికే తగలాలి. ఈ దేశంలో వాన ముస్లింల పంటనే తడపాలి. ఈ దేశంలో మంట ముస్లింల వంటనే వండాలి. ఈ ఆకాశం మొత్తం అల్లానే వ్యాపించాలి. ఇన్షాఅల్లాహ్. చూడదు. నీకు ఉరి పడితే మా దేశానికి రమ్మని ఆహ్వానించాను. నీకు షెల్టర్ ఇస్తానని ప్రామిస్ చేశాను. ముజే చూడదు రామ్రాజ్. మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పేరుస్తాను. ఒక ఆయుధం లేని దేశభక్తుడి నన్ను చంపితే నీ గొప్పతనం ఏమిటి రామ్రాజ్? ఒక్కసారి నువ్వు తిట్టిన నోటితో నా దేశాన్ని పొగుడు. నీదన్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల దేశం అని పాడో. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేదే హిందుస్థాన్. పాకిస్తాన్ లో బతికే వాళ్ళు కుళ్ళు బోతులు, పరాయి దేశం భాగ్యం చూసి ఓర్వలేని వెధవలు, మత పిచ్చితో విడగొట్టాలని చూసే అల్లా ద్రోహులు. పాకిస్తాన్ ఏక్ బద్మాష్ దేశం. నీ గుండెల మీద తుపాకీ పెట్టాక కూడా నువ్వు పాకిస్తాన్ని పొగుడుంటే నిజమైన దేశభక్తుడు అని క్షమించి వదిలేసేవాణ్ణిరా. కానీ నువ్వు నిన్ను నమ్మిన దేశానికి తలకొరివి పెట్టే రకానివిరా. నువ్వు అసలైన ముసలమానివి కావు, సిసలైన పాకిస్తానీవి కావు, కిరాయి కుక్కవి. నీలాంటి వాడికి గాలి పీల్చే అర్హత లేదు, అర్హత లేదు.
భారతదేశంలో ఎన్ని చెట్లున్నాయో అంతమంది దేశభక్తులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అపురూప త్యాగం. గాంధీ మన జాతిపిత అయితే విజయరామరాజు ఈ జాతి కన్నా పుత్రుడు. దేశం కోసం తన కుటుంబాన్నే త్యాగం చేస్తే సలాం చేయాల్సింది పోయి చట్టం కాసేపు విశ్రాంతి తీసుకుందా అన్నట్టు అతనికి ఉరి శిక్ష విధించారు. అయినా కుంగిపోకుండా దేశం కోసం అతను నిలబడి కాళ్ళు పోగొట్టుకున్న తీరుని మనం విలువ కట్టలేం. కాలం ఉన్నంత కాలం ఈ దేశం గుర్తించుకొని గర్వించే విధంగా విజయరామరాజు విజయాలను మన మనస్సుల్లో నిలుపుకునేందుకు అతనికి ప్రభుత్వం అందచేస్తుంది చిరు ప్రశంస.